ఒక ర్యాపిడ్ ఫైర్ అంటే ప్రేమలో కొత్తగా వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ర్యాపిడ్కి ఫైర్ పడుతుంది, అదే ర్యాపిడ్ ఫైర్. నాగమణికంట ఆయన గురించి చెప్పాలా ర్యాపిడ్ ఫైర్? ఈ స్నేక్ సోనియా గారు ఏంటంటే ప్రజలు చూసే షోకి వచ్చి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు బయటకు వచ్చి ప్రజలు ఎవరు అని అంటుంది. కొండా సురేఖ గారు అలా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఆవిడ క్షమించమని కోరినప్పుడు ఆవిడ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. మన జనాలు ఎంత ఇదంటే వెంటనే క్షమించేసి అమ్మా అని ఎత్తేసుకుంటారు. అందుకు విషయం రెమ్యునరేషన్ విషయానికి వస్తే అన్న, ఈ మా టీవీలో సీరియల్ బ్యాచ్ వీళ్ళంతా ఎవరైతే నిఖిల్, యష్మి, ప్రేరణ అండ్ ఆల్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఏదో షోలో ఇస్తే కంటెంట్ ఇవ్వడం కోసం ఇలా ఇస్తున్నారు అనేది ఇప్పుడే అడుగు. ఈ క్వశ్చన్ ఇంతవరకు ఏ మీడియా వాళ్ళు అడగలేదు. చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు చూసినాను సోనియా గారు సోషల్ పోస్ట్ ముఖంగా. ఇవిలానే నేను శేఖర్ భాష అన్న ముందు కూర్చొని అడుగుతున్నా, ఖచ్చితంగా సోనియా గారు మీరు నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లే, మీరు వస్తే మీరు ఎందుకు ఇలా తడిమారో నేను అడుగుతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కాకుండా అంతకంటే ముందే మనకు ఎన్నో కాంట్రవర్సీలతో పాటు ఒక ఆర్జే కూడా మనకు పరిచయమైన శేఖర్ భాష అన్న గారు మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. అన్నతో చాలా విషయాలు మాట్లాడాలి, అది పొలిటికల్గా మాట్లాడాలి, అండ్ కాంట్రవర్షియల్గా ఉన్న వాడుకోవడం, కేసు పెట్టడం అనే టాపిక్స్ గురించి మాట్లాడాలి, అండ్ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న హాయ్ అన్న. హాయ్ నెవిల్. యా బాగున్నారు అన్న? బాగున్నారు. ఒక ర్యాపిడ్ ఫైర్, సో ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం. ర్యాపిడ్ ఫైర్ అంటే అదే ప్రేమలో కొత్తగా వచ్చినప్పుడు అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే ర్యాపిడ్కి ఒక ఫైర్ పడుతుంది, అదే ర్యాపిడ్ ఫైర్. అమ్మ ఇంత స్పాట్ రేట్ ఎక్కడన్నా? సో ఇది ఇట్లా అంటే ఆఫ్ కోర్స్ అమ్మాయి అబ్బాయి భుజం తాకిందంటే అగ్గి పుడుతుంది. చిన్నప్పుడు ఇది చెప్పేవాళ్ళు, అబ్బాయి పొరపాటున గుద్దాడు అని చెప్తే రాసుకెళ్ళంటుందట, మళ్ళీ వాడు వచ్చి రాసుకెళ్తాడు. రాసుకెళ్తాడు మళ్ళీ తెలియదు వాడు చిన్నపిల్లాడే. అదే కదా. పెద్దగా అయిన తర్వాత ఏమో ర్యాపిడ్. అంతే ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు ఇప్పుడు 1 wordలోనే చెప్పాలని కాదు నా ఒపీనియన్. అట్లీస్ట్ ఒక 4-5 wordsలో చెప్పాలి. ఫస్ట్ వి కమింగ్ విత్ నాగమణికంట. ఆయన గురించి చెప్పాలా ర్యాపిడ్ ఫైర్లో? ఇప్పుడు ర్యాపిడ్ కావాలంటే కష్టం కాదు కదా, పెద్ద అప్పీల్ కూడా ఉండదు. నాగమణికంట అంటే ఒక ఫేక్ సెంటిమెంటల్ డ్రామాస్తో సర్వైవ్ అవ్వాలనుకుంటున్న కంటెస్టెంట్. ఫేక్ సెంటిమెంటల్ అని ఎలా అనగలుగుతున్నారు? భార్య పోయిందనే మాట నిజమే. ఏమో మరి బయటకు వచ్చిన తర్వాత ఇవేం లేవు అని చెప్పి వాళ్ళే ట్వీట్లు పెడుతున్నారు, అంత దారుణం ఏం లేదు ఇట్లాంటివన్నీ పెడుతున్నారు వాళ్ళు. అవన్నీ చూసిన తర్వాత ఆల్ ఈజ్ వెల్, బట్ సింపతి గేమ్ కోసం అతను ఆడుతున్నట్టుగా అనిపించింది. అండ్ వాట్ అబౌట్ నిఖిల్ అందరూ ఏమంటున్నారు, నిఖిల్ అనేటోడు ఒక ఫేక్ మాస్క్ వేసుకొని ఉన్నాడు జనాలు అంటున్నారు. అంటే డబుల్ షేడెడ్ ఉంటాడు నిఖిల్. లేదు, నిఖిల్ మంచోడు, చాలా మంచోడు. ఓకే, కాకపోతే ఈ గ్రహణం తొలగిపోయింది కదా, ఇప్పుడు కాస్త ఇంకా బెటర్గా అవుతాడేమో. సోనియా చెప్పుడు మాటలు వినడం మానేసి తన సొంత డిసిషన్స్ తాను తీసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు తీసుకుంటున్నారు అంటున్నారు. అదే. ఓకే, అండ్ ఇంకొక విషయం, ఈ సోనియా గారు ఏంటంటే ప్రజలు చూసే షోకి వచ్చి ప్రజల కోసం షోకి వచ్చి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు బయటకు వచ్చి ప్రజలెవరు అని అంటుంది. దాని మీద ఏమి ఒపీనియన్? నిజంగా ఏమన్నా ప్రజాస్వామ్యం ఇది కాదు కదా. కాదులే, బిగ్ బాస్ ఆయన ఇష్టం ఆయనది, ఆవిడ ఇష్టం ఆవిడది, చూస్తే చూడండి లేకపోతే పోండి అంది. బట్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత కూడా కొంతమంది, ఇప్పుడు కొండా సురేఖ గారు అలా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఆవిడ క్షమించమని కోరినప్పుడు ఆవిడ మీద రెస్పెక్ట్ పెరుగుద్ది. అవును. సో అలా మనం తప్పులు సహజం మనం చేసినప్పుడు ఆవిడ బయటకు వచ్చి జస్ట్ లేదండి నేను ఇట్లా అనుకోలేదు, మీరు ఇట్లా అనుకుంటారని, అలాంటిది ఏం లేదని చెప్పి కొంచెం హంబుల్గా జనాలకు చెప్తే వెంటనే చాలా మన జనాలు ఎంత ఇదంటే వెంటనే క్షమించేసి అమ్మా అని ఎత్తేసుకుంటారు. అలాంటి మనం చాలా చూసాం. ఒకప్పుడు ఇందిరాగాంధీని తిట్టిన వాళ్ళే ఆవిడ కొంగు చాచి ఓట్లు అడగగానే బీభత్సమైన మెజార్టీతో గెలిపించిన జనాలు మనోళ్ళు క్షమించడంలో అలా క్షమించేస్తారు. ఓకే, బట్ క్షమాపణలు అడగడానికి కూడా గట్స్ ఉండాలి. బై ద వే, సరదాగా ఇందాక ఏమన్నా ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్, దీని గురించి నీకు అసలు విషయం చెప్తా. ఓకే, నిజానికి ప్రజాస్వామ్యం అంటే ఇది అనుకుంటున్నారు, బట్ ఇవాళ రేపట్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారా? చాలామంది కొంటున్నారు. అండ్ అంతమంది ఓట్లేస్తున్నారా? 100% ఓట్లేస్తున్నారా? సగం మంది ఓట్లేస్తున్నారు. అవునా? ఓట్లేసిన తర్వాత ప్రజాప్రతినిధులు ఏమన్నా జనాల మధ్యలో ఉండి మీ కష్టాలు తెలుసుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉంటారు, దూరం పెరిగిపోతుందా? పెరుగుతుంది. సో ఇప్పుడు విను, ప్రజాస్వామ్యం డెఫినేషన్ ఫార్ ద పీపుల్ అంటే జనాలకి దూరంగా ఉంటారు, బై ద పీపుల్ అంటే జనాలు కొంటారు, ఆఫ్ ద పీపుల్ అంటే సగం మంది మాత్రం ఓట్లేస్తారు.
సో బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఇదైతే ఇంకొక నెక్స్ట్ లెవెల్ చెప్తా. ఓకే. సో ప్రజాప్రతినిధి అంటే ఏంటి అంటే అందరని కాదు, బట్ సరదాగా డోంట్ టేక్ స్పోర్టివ్లీ. ఓకే. నువ్వు కాదు, ప్రజాప్రతినిధి. ప్రజలు ప్రతినిధిని కాజేసేవాడే ప్రతినిధిని ఆయన. పొలిటికల్ క్రిటిక్ కూడా ఇట్లా చెప్పలేదు. సో ఏదో నువ్వు బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అన్నావు కాబట్టి ఆ ఫ్లోలో వచ్చింది. సరే, వచ్చినప్పుడు వేసేస్తుంటాడు, టాపిక్కి వెళ్ళిపోయి మళ్ళీ ర్యాపిడ్ ఫైర్కి వచ్చేసి స్నేక్ అదే సోనియా అదే. సో కంప్లీట్ కాలేదు చెప్పు. బాసిజం, సుపీరియారిటీ కాంప్లెక్స్, అంతే. జస్ట్ ఇన్ సింపుల్. ఇంకా తడమడాల గురించి ఇట్లా అవి నేను పట్టించుకోనప్పా, పెద్ద మాట్లాడదలుచుకోలేదా? అది ఆవిడ పర్సనల్. ఓకే. సో అక్కడ కూడా ర్యాపిడ్ ఫైర్ అయి ఉంటుంది ఏదైనా. దట్స్ అప్ టు యూ. అండ్ ఆవిడనే అడగండి, మీరు గట్టిగా అడగండి. మీరు దమ్ముందిగా, మీకు దమ్ముందా? దమ్ముంది, అడుగుతా. సోనియా నువ్వు ఇలా ఎందుకు తడిమావు అని అడుగుతా. అడుగు, ఇప్పుడే అడుగు. ఈ క్వశ్చన్ ఇంతవరకు ఏ మీడియా వాళ్ళు అడగలేదు. చాలా ఛానల్స్ లో ఇంటర్వ్యూ చూసినాను సోనియా గారు. సోషల్ పోస్ట్ ముఖంగా, అట్ సోషల్ పోస్ట్ ముఖంగా నివిల్ అనే నేను శేఖర్ భాష అన్న ముందు కూర్చొని అడుగుతున్నా. నాకు చాలా ధైర్యంతో పాటు, కొండంత ధైర్యంతో పాటు అడుగుతున్నా. ఖచ్చితంగా సోనియా గారు, మీరు నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లే, మీరు వస్తే మీరు ఎందుకు నిఖిల్ చెస్ని ఇలా బట్టి ఇలా తడిమారో నేను అడుగుతా. ఈ క్వశ్చన్కి మీరు రెడీగా ఉండండి, దీనికి ఆన్సర్ కూడా రెడీ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ యష్మి చాలా భద్రకాయల రూపం చూపించేది ఈ నామినేషన్స్ వచ్చేటప్పుడు. అయిపోయిన తర్వాత పాపం తమ్ముడే ప్యాకెట్ సరదాగా మాట్లాడేది. సరదాగా మాట్లాడడం, లేకపోతే భద్రకాయల రూపం, ఈ 2 రూపాయలు కాకుండా ఇంకొక రూపం చూసారు. క్యూట్ పర్సనాలిటీ. అది ఎలా అంటే మీరు బిగ్ బాస్ మొత్తం చూడండి, అంత క్యూట్ మూమెంట్ దొరకదేమో అనిపిస్తుంది. ఇది స్పెల్ బీ కాంపిటీషన్ పెట్టారు. అవును, ఇట్లా గవర్నమెంట్ స్పెల్ ఉన్నారు. ఆవిడ గవర్నమెంట్ అంటే ఎన్ని తీసేసి గవర్నమెంట్ అని రాసి, ఇంకా చూసుకోమా అక్కడ మామూలుగా వేసుకోలేదు. ఒక 2 రోజుల పాటు నేనే కాదు అందరూ గవర్నమెంట్ ఏడిపించారు. అయితే ఆ స్పెల్లింగ్ రాసినప్పుడు అమ్మాయి ఇట్లా షీ వాజ్ సిగ్గుపడిపోయింది అనమాట. ఇంకా బిగ్ బాస్ నాకు తెలియదు బిగ్ బాస్ అంటే. అప్పటిదాకా మేము ఫ్రెండ్లీగా ఉండేమని చూసాం, లేకపోతే పత్రికలు కూడా ఫస్ట్ ఒక సిగ్గుపడే యష్మిని చూసాం. ఓకే. సో షీ వాజ్ వెరీ క్యూట్ ఆ టైంలో. నేను చెప్పా, అమ్మాయి అన్నప్పుడు అంటే పురుషుడు పౌరుషం, స్త్రీ సిగ్గు అని ఊరికే అన్నారు. సో ఇవాళ నిజంగా ఇప్పటిదాకా నేను చూడండి నీ కొత్త యాంగిల్ చూసాను. సో క్యూట్. నువ్వేమి మరి అంత తర్వాత ఏమైందంటే అందరూ అనేసరికి డల్ అయిపోతుంది తను. నాకు స్పెల్లింగ్లు కూడా రావనుకుంటున్నాయి జనాలు అనుకుంటున్నాను. లేదు, దిస్ వాజ్ సో క్యూట్. ఈ మూమెంట్ ఖచ్చితంగా చరిత్ర పుటల్లోకి వెళ్తుందని చెప్పాను. అవునవును, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇంకొకటి కన్నడ వర్సెస్ తెలుగు అనే దాని మీద మీ ఒపీనియన్? కన్నడ వాళ్ళు అంటే అది వాళ్ళని నేను అన్ను, కంటెస్టెంట్స్ నేను అన్ను. సెలక్షన్ ప్రాసెస్లో వాళ్ళు కొంచెం చూసుకోవాలి జనాలందరూ ఇవాళ ఈ మాట అనడానికి అది ఒక కారణం అవ్వచ్చు. కానీ బట్ వాళ్ళు ఎప్పుడు కూడా మేమందరం కన్నడ వాళ్ళు, మీరందరూ తెలుగు వాళ్ళు, ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు లేదు. బట్ వాళ్ళకి ఒక ఎడ్జ్ ఉండింది. ఎలా అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసి, ప్రేరణ అయితే ఆల్రెడీ బిగ్ బాస్లోనే ఉన్నట్టుండింది కన్నడలో. సో మళ్ళీ అవసరం లేదేమో మేబీ. అంటే ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అంటే అర్థమైంది. అంటే అవసరం లేదేమో అని మనం అనక్కర్లే. కానీ ప్రేరణ సచ్ ఏ నాటీ అండ్ స్పాంటేనియస్ థింగ్. ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది బిగ్ బాస్కి. అవుతుంది. సో అక్కడ చూసిన అద్భుతం తెలుగు ప్రేక్షకులు ఎక్కడ మిస్ అవుతారో అని ఇక్కడ కూడా తీసుకోవచ్చు మేబీ. అక్కడ మెరిసిన తారాజువ అది ఇక్కడ కూడా తీసుకొద్దామని తీసుకొచ్చినట్టు. అండ్ ఇంకో విషయం, రెమ్యునరేషన్ విషయానికి వస్తే అన్న, ఈ మా టీవీలో సీరియల్ బ్యాచ్ వీళ్ళంతా ఎవరైతే నిఖిల్, యష్మి, ప్రేరణ అండ్ ఆల్, సో మణికంఠ కూడా అండ్ వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఏదో షోలో ఇస్తే కంటెంట్ ఇవ్వడం కోసం ఇట్లా ఇస్తున్నారు. అస్సలు కాదు, ఎవరు రెమ్యునరేషన్ వాళ్ళు గట్టిగానే ఉంది. అంతేనా? ఓకే. మీకెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అయ్యని చెప్పకూడదుగా. రెమ్యునరేషన్ ఇప్పుడే మొత్తం రాదు. ఇలాంటి మాటలు ఎవరిని అడిగితే చెప్పేస్తే ఉన్న రెమ్యునరేషన్ కూడా కోసేస్తామని చెప్తారు. కాబట్టి అంటే మోస్ట్లీ ఒక వీక్కి సంవత్సరానికి సరిపోయే అంత డబ్బులు ఇస్తారా? అంతలేదు. ఒక 6 నెలలకు సరిపోయేంత డబ్బులు ఇస్తారు. ఒక నెలకు సరిపోయేంత ఇస్తారు. నెలకు సరిపోయేంత అంటే ఒక నెలకు ఒక మీ తరఫున చూసుకుంటే ఒక నెలకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతాయి కదా. సో 2 వారాలకి మీకు ఒక చెప్పను బ్రదర్ 25-30 లక్షలు ఇచ్చుంటారా? చెప్పను సిస్టర్. పర్ డే ఇవ్వరా అన్న? వీక్లీ ఇస్తారా? వీక్లీ ఇస్తారు. ఓకే. బట్టలన్నీ వాళ్ళ గురించి ఇస్తారా అన్న? అంతలేదు, బట్టలు మనయే. అంటే కొంతమందికి నేను ముందుగానే బిగ్ బాస్కి వెళ్తున్నానని మార్కెటింగ్ చేసుకునే దమ్ముంటే
వాళ్ళు ఆల్రెడీ ఆ షాప్ వాళ్ళతో టైప్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓహో, బయటకు వచ్చిన తర్వాత ఇది ఈయన అని చెప్తేస్తే వాళ్ళకి హ్యాపీ, విన్ విన్ సిచ్యువేషన్. ఓకే. బేబక్క బేబక్క యాక్చువల్గా మంచి ఎంటర్టైనర్. చాలామందికి తెలియదు అక్కడ ఏంటిది టమాటా పొటాటో కాదు, అది టొమాటో పొటాటో అని చెప్పింది చూసారా. అదే ఆవిడ ఒకసారి ఆ డైలాగ్ అక్కడ చెప్పి ఇది నువ్వా మాకు ఇన్నాళ్ళు తెలియదు అని చెప్పి అందరూ కూడా అట్లా చూస్తుండిపోయారు. చాలామందికి తెలియదు అది పాపులర్, అది ఆవిడ వాయిస్ అని చెప్పి. సో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కొంతే వచ్చింది. మధ్యలో ఆవిడని ఎవరు బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కిక్ సినిమాలో అలీని రవితేజ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎవరో బలవంతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఆవిడ బిగిచ్చి గట్టిగా ఆడాలని చెప్పి పెట్టుకోవడం వల్ల ఆవిడ కొంత బ్యాడ్ అయింది అక్కడ. అవును, ఆరెంజ్ని మీరు బాల్స్లా వేసుకొని ఆట ఆడుకున్నారు. అండ్ ఇంకోటి కూడా సోనియా ప్రభావం కూడా ఉంది దాంట్లో. ఆవిడ అంటే కుక్కర్ పెట్టడానికి ఈవిడికే చేత కాదు, ఆవిడకి పాపం ఇబ్బంది పెట్టడంలో, ఆవిడ విజిల్ రావడంలో అందరికీ ఇబ్బంది అయింది. ఫస్ట్లో ఎవరికి ఇటానికి కుక్కర్ ఉంటుందని తెలియదు, ఆవిడ అందరం ఇబ్బంది పడ్డాం. కానీ సోనియా గారు చాలా అందంగా ఉంటారన్న. ఇంకొకటి ఏంటంటే తనకి వయసుని దాచిపెట్టుకునేంత అందం కూడా ఉంది. షీ వాజ్ సో బ్యూటిఫుల్. సో మీకు తన వయసు ఏంటో చెప్పగలుగుతారా? మీరు అడిగి ఉంటారు కదా వయసు పాట. అసలు ఆడవాళ్ళనే వాళ్ళ వయసు అడగకూడదు, నువ్వు అలాంటిది వాళ్ళ గురించి నన్ను అడుగు. అది ఇది అర్థం కాదు. ఆడవాళ్ళని వయసు అడగొద్దు, మగవాళ్ళని జీతం అడగొద్దు. కాదు, ఆడవాళ్ళని వయసు అడగద్దు, మగవాళ్ళని జీతం అడగద్దు అని చెప్పి అంటారు కదా. ఓకే, అలా వయసు అడగడం. అమ్మా భలే పాయింట్ గుర్తు చేసావు డార్లింగు, చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళని వయసు అడగద్దని ఎవడన్నాడండి? ఖచ్చితంగా అడగండి, ప్రతి ఆడవాళ్ళని వయసు అడగండి, లేకపోతే నేను మైనర్ అని చెప్పి మీద కేసులు పెట్టినా పెడతారు. ఇది పాయింట్. ఇప్పుడు మైనర్ అని పెట్టి కేసులు పెడతారు కాబట్టి ప్రతి ఆడవాళ్ళని వయసు అడగండి. ఇది ఖచ్చితంగా చట్టంలో ఉండాల్సింది. ఆధార్ కార్డులు కూడా చూడండి, ఎస్పెషల్లీ రిలేషన్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు. ఓకే అన్న. అండ్ ఇంకో విషయం, అభయ్ నవీన్ విషయానికి వస్తే, అభయ్ నవీన్ సచ్ డార్లింగ్, మంచి కలుపుకోలు పర్సన్. అలాంటి మనిషి ఒకళ్ళు ప్రతి టీంలోనూ ఉండాలి. అలా టక్ 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 వెళ్తాడే, ఇంత ఓపిక ఉంటుంది మనిషి కంటే. చాయ్ పెట్టిస్తాడు అందరికీ వంట వండి పెడతాడు, అందరితో చాలా ఫ్రెండ్లీగా, ఇంట్లో ఒక ఎస్పెషలీ ఒక బ్రదర్ లాగా అట్లా అనిపిస్తాడు. వెరీ సచ్ ఎ నైస్ పర్సన్, మంచి ఆటగాడు. అభయ్ నవీన్ గారితో నేను ఇంటర్వ్యూ చేసిన ఆల్రెడీ. నాతో ఏమన్నాడంటే, ఆ రోజు బాబుట్టిన అనే వార్త తెలిసినప్పటి నుంచి అన్నకి ఎందుకో మనసు లేదు, వెళ్ళిపోతా పోవాలనిపిస్తుందిరా నాకు అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చిండు అన్న విషయం నాతో చెప్పిండు. ఈ నాగార్జున సార్ కూడా అన్నాడంట, ఇప్పుడు మీరు ఎవరు శేఖర్ భాష గారిని ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నట్టు బయటకు చెప్పొద్దు, ఇది నా సీరియస్ వార్నింగ్, మీరు మిగతా చెప్పాలి బట్ ఇది చెప్పొద్దు అని. అంటే నాకు తెలిసి ఒక సీత అనుకుంటా, సీత ఒక్కది మీ దగ్గరకు వచ్చి. మీకు తెలియని విషయం అంటే సీత కూడా అటే వేసి ఉండేది. ఇంకా అన్ని పడిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఏదో ఒకటి ఉడతాబడితే వేస్తే బాగుంటుంది అని చెప్పి తను వేసింది తప్ప, సీత కూడా అటే వేసి ఉండేది. ఎందుకంటే ఆల్ సెట్ అక్కడ. ఓకే, ముందుగానే చెప్పేసామన్నమాట. సో హ్యాపీగా బెంచ్లోకి వచ్చిన ఒకళ్ళు అట్లా పాస్ చేసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీయే కదా, ఒకడు వెళ్ళిపోతాను నామినేట్ చేయండిరా అంటే ఏ పెయిన్ లేకుండా వాడికి వేసేస్తున్నారు. అండ్ ఆదిత్య ఏం అడగలేదు. ఇప్పుడు ఆదిత్యకి ఎవరైనా వేశారనుకో, ఆదిత్య అగరెస్ట్గా వేశారనుకో, అనవసరంగా వాళ్ళకి శత్రువులు అవుతారు కదా. రేపు ఉండాలనుకునే వాడికి మన శత్రువు అవడం కన్నా వెళ్ళాలనుకునే వాడికి ఇష్టమైన పని చేద్దాం అని చెప్పి అది చేసి ఉండొచ్చు. సో మీరు కరెక్ట్గా వీడియో బాగా, అంటే ఐ డోంట్ నో మీరు చూసేలేదు, ఆ వీడియో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా సీత వేయడానికి ఆఖరికి ఆదిత్య దగ్గరికి వచ్చినప్పుడు ఆదిత్య వెంటనే ఇట్లా పెడతాడు తల, అంటే నాకు వేద్దరు శేఖర్కి. ఆదిత్య వచ్చినప్పుడు మీరు అడగండి, ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే కరెక్ట్గా ఆ ఘట్టం కరెక్ట్గా ఆ దండలు పడ్డ ఘట్టంలో ఏం జరిగింది నిజాయితీగా చెప్పమని అడగండి. ఖచ్చితంగా అడుగుతా. సో ఆదిత్య ఓం గురించి, అది మీ ఫ్రెండ్, మీరు ఆదిత్య ఓం ఒక సేఫ్ ప్లేయర్. ఆదిత్య నామినేట్ చేసినాక నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఏదో ఒక పర్టికులర్ దాంట్లో నీకు డిసిప్లిన్ లేదు, నీకు అది లేదు అని చెప్పి గట్టిగా మాట్లాడడం నాకు ఎందుకు చిక్కుమంది. ఐఎమ్ నాట్ బ్లైండ్, ఐఎమ్ ట్రైన్డ్. రవితేజ ఫ్యాన్ కదా. ఆ డైలాగ్ సర్కాస్టిక్గా చెప్పి, చాలా సర్కాస్టిక్గా, ఎందుకంటే అప్పుడంతా నెత్తినంత పోస్తే నాకు కళ్ళల్లో అంతా పడిపోయింది. సో ఈ కనబడి రావట్లేదు సరిగ్గా. కాదన్నా, ఎందుకు ఆదిత్య ఓం అని మీరు కొంచెం దాన్ని ఏమంటారంటే మీకు నచ్చలేదు కొన్ని రోజులు. అలా ఏం లేదు, నాకు నచ్చ బిహేవియర్ అలా అనిపించింది. అసలు కాదు, ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆదిత్య ఓంని నేను తర్వాత ఒక 3 గంటలు గ్యాప్ ఇచ్చి తర్వాత నేను మళ్ళీ మామూలుగా నువ్వు చేసినప్పుడు నేనేం అనుకోలేదు కదా, నువ్వు ఎందుకు ఎంత ఓవర్ యాక్షన్ చేయకు, స్పోర్టివ్గా తీసుకున్నాను.
ఇంకా అప్పటి నుంచి కొంచెం ఒక సూటిపోటు మాటలు మాట్లాడతాడు, కానీ కొంచెం అప్పుడు అంతకు ముందు ఉన్నంత ఫ్రీనెస్ లేకుండా మాట్లాడుతుండే. ఓకే. అది ఇప్పుడు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఆదిత్య గారికి ఉంది, అవును. అండ్ దానివల్లనే బయటికి వచ్చి రావాల్సి వచ్చింది. అది ఒకటి ఉంటుంది పాపం. ఎందుకంటే ఆయన ఎంత మాట్లాడినా కూడా ఎక్కడో ఒక డిస్కనెక్ట్ జనాలకి. ఆయన మాట్లాడేది నాకే కొంచెం అర్థం కాదు. మాకు కూడా ప్రతిసారి అదే చెప్పు అన్నట్టు ఉంటుంది. అదే అదొక బ్యారీ. బట్ మంచి మంచిగా అసలు. ఇప్పుడు ఆదిత్య గారు బయటకు వచ్చిన తర్వాత యష్మి అండ్ పృథ్వీ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటారు అంటే, సచ్ ఏ స్వీట్ పర్సన్ రా, ఎవరిని కనీసం హగ్ కూడా చేసుకోడు. అంటే హగ్ కూడా చేసుకోడు అంటే మరి వీళ్ళు హగ్గులు చేసుకోడు తప్ప నాకు అలా అనిపించింది అన్న. ఎవరిని హగ్గు కూడా చేసుకోడురా, కనీసం దగ్గరికి వస్తే కూడా ఓకే అమ్మా అంటాడు. అంత బాగానే ఉందిరా, కానీ స్ట్రాంగ్గా మాట్లాడే అంత మాట్లాడలేదు అని అన్నాడు. అదేంటున్నాను, 2 రకాలు ఉంటుంది దీంట్లో. ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా చూస్తుంటుంది కదా, అది కూడా నిజమే కదా. రారా అన్నట్టు అదే కదా మరి. సో ఇంకొకటి మన నబీల్ అఫ్రిది గురించి, అసలు నబీల్ అఫ్రిది గేమ్ ఏంది, అసలు వాట్ ఈజ్ నబీల్ అఫ్రిది? నబీల్ అఫ్రిది ఈజ్ ఎ జెంటిల్మెన్, డార్లింగ్, స్వీట్ హార్ట్, బెస్ట్, అందరిలోకి బెస్ట్ ఖచ్చితంగా. అసలు దాంట్లో విన్నింగ్ రేస్లో ఉంటాడు. కొన్ని 2 ప్రాబ్లమ్స్ తనకి, పాపం రిస్ట్ ఏదో ప్రాబ్లం ఉంది అండ్ బ్యాక్ పెయిన్ ఏదో ఉంది. దీనివల్ల కొన్నిసార్లు టాస్క్లు ఏమైనా ఇబ్బంది అవుతుంది. కానీ మీరు గమనిస్తే అది ఫీడ్ వచ్చి ఉండదు. నబీల్ గట్టిగా ఉంటాడు కదా, 100 కేజీలో 80 కేజీలో ఉంటాడు. నేను వాడి ముందు బక్కళ్ళ ఉంటాం కదా. నాకు కాలేజీలో ఉన్నప్పుడు కూడా కుస్తీలు పడ్డానికి వెళ్ళేవాళ్ళం అనమాట. పట్టు అంటే బేసికల్లీ నేను గెలవకపోయినా ఓడించడం కష్టం అవుతూ ఉండదు అనమాట. చిన్న టెక్నిక్స్ వాడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది గట్టిగా ఉంటుంది, పాము చాలా పెద్ద ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. సో ట్రై చేద్దాం అన్నప్పుడు, ఫస్ట్ ట్రై చేసినప్పుడు పడిపోయాడు నబీల్. తర్వాత నాకు చెప్పాడు, ఇది రైట్ హ్యాండ్ ప్రాబ్లం, లెఫ్ట్ హ్యాండ్ పడతాం అన్నాడు. మనకి లెఫ్ట్ హ్యాండ్ జనరల్గా ఎవరికి లెఫ్ట్ హ్యాండ్ అంత ఉండదు, మనోడు లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ ట్రైన్, లెఫ్ట్ హ్యాండ్ ఏం పడిపోయాయి. అది ఉండే. బట్ అదొకటి చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. అండ్ బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇది కన్సిడరేషన్ తీసుకుంటే బాగుంటుంది.